సమయం మించిపోలేదు జగన్. అస్త్రం ఇంకా నీ చేతిలోనే ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ది ఒక మోనార్క్ టైప్ మైండ్ సెట్. వైఎస్ జగన్ నిర్ణయాలను ఆ పార్టీ నేతలే తప్పు పట్టడం చూస్తుంటే జగన్ యాటిట్యూడ్ నే క్వశ్చన్ చెయ్యాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయాలు సహేతుకంగా ఉండనే ఉండవు. ఇది ఎవరో అంటున్న మాట కాదు, ఆ పార్టీ నేతలే ఆఫ్ ది రికార్డ్ గా వెళ్లబోసుకుంటున్న గోడు. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే అందరి మాట విన్నవారే బాగుపడతారు. అందరి అభిప్రాయాలు విని అందులోంచి ఒక మంచి నిర్ణయం తీసుకున్న వారే ముందుకు వెళ్తారు. ఈ సూత్రం ఏ మాత్రం పాటించనట్టున్నారు వైఎస్ జగన్. ఫర్ సపోజ్ మావిగన్ విషయాన్ని తీసుకుందాం. వైసీపీ కీలక నేత ఒకరు జగన్ పై చేసిన వ్యాఖ్యలను టీడీపీ సోషల్ మీడియా వైరల్ చేసింది. ఈ టైంలో మావిగన్ ఏంటి అనేది ఆ నేత అభిప్రాయం. నిజానికి పార్టీలో చాలా మంది నేతల్లో ఇదే ఒపీనియన్ ఉంది. బట్ ఏం చేస్తారు, అధినేత మాట జవదాటలేరు కదా. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక కీలక ప్రకటన చేసే ముందు ముఖ్యమైన నేతలను మిగిలిన ప్రాంత నేతలతో సంప్రదించడానికి జగన్ కు ఏం ఈగో అడ్డొస్తుంది అని. అది చేయకపోవడం వల్లే కదా మావిగన్ ప్రతిపాదనను వైసీపీలోని మరో ప్రాంత నేతలే వ్యతిరేకించింది. అసలు జగన్ లో తొలి నుంచి ఒక లోపం స్పష్టంగా కనపడుతుంది. ఆయన తీసుకునేవన్నీ ఏకపక్ష నిర్ణయాలే అనేది వైసీపీలోని ఓ వర్గం మాట. తనకు తోచింది మీడియా ముందు చెప్పేస్తారట. అధికారంలో ఉన్నప్పుడు అలాగే ఏకపక్ష నిర్ణయాలు అమలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడంటే ఏదైనా నడుస్తుంది, విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏకపక్షమే అంటే ఎలా? గతంలో 3 రాజధానుల విషయంలో జరిగింది ఇదే కదా. అమరావతిని వ్యతిరేకిస్తే ఏం జరుగుతుందో, 3 రాజధానులు అని వెళ్తే ఎలాంటి రియాక్షన్ వస్తుందో అంచనా వేయలేదు. అసలు 3 రాజధానులు సాధ్యమో కాదో కూడా ఆలోచించలేదు. ఇక్కడ మరో విషయం కూడా గుర్తు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల వ్యవస్థపై పార్టీ సీనియర్ నేతలతో పాటు అందరి నిర్ణయాలను తీసుకుంటే బాగుండేదనే చర్చ మరోసారి తెరమీదకు వచ్చింది. ఆనాడే వాలంటీర్ వ్యవస్థపై డేంజర్ సిగ్నల్స్ కనిపించాయి. కానీ పిల్లి మెడలో గంట కట్టే ఎలుక ఎవరు, మీరు చేసేది తప్పు జగన్ అని ఆయన చెవిన పడేసేంత చొరవ అప్పట్లో ఎవరికి ఉంది? అధిష్టానం అంత ఫ్రీడమ్ ఇచ్చిందా వైసీపీ నేతలకు? అదొక్కటే కాదు, ఎన్నికల సమయంలో సీట్లను మార్పు చేసినప్పుడు కూడా సీనియర్ల సలహాలు తీసుకోలేదన్నది నిర్వివాదాంశం. జగన్ కు తోచింది లేదా ఐపాక్ లాంటి కంపెనీ చెప్పింది జగన్ చేసేవారు. ఎంత పార్టీ అధినాయకుడు అయినా కొన్ని క్షేత్రస్థాయి పరిస్థితులు కేవలం లోకల్ లీడర్లకే తెలుస్తాయి. కానీ జగన్ కు సలహా ఇచ్చేంత ధైర్యం ఆనాటి నాయకులకు ఉందా? వై నాట్ 175 అనే మాయలో పడిపోయిన జగన్ కు ఆ మాయను ఛేదించే ఆయుధం ఉన్న నాయకుడు ఎవరు ఆ రోజుల్లో? మొత్తంగా మావిగన్ పై పెద్ద డిస్కషనే జరిగినా ఇప్పుడు ఆ టాపిక్ అంతమైపోయింది. ఇక మావిగన్ కాన్సెప్ట్ చచ్చిపోయినట్టే. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అటు వాలంటీర్ వ్యవస్థ వైసీపీని చావు దెబ్బ కొట్టింది. ఇక మళ్లీ పురుడు పోసుకోవడం అంటూ ఉండదు. ఇటు సీట్ల మార్పు నిర్ణయం అడ్డంగా బెడ్స్ కొట్టింది. ఈ 3 నిర్ణయాల్లో పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకుని ఉంటే 2024లో ఫలితం మరోలా ఉండేది కదా. జయలలితను ఒక కోణంలో ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఆమె ముందు మోకరిల్లే నాయకుల్లాగే తన పార్టీ వాళ్లు ఉండాలనుకునేలా ఉండొద్దు కదా. ఇదేం తమిళనాడు కాదు. సో ఆ విషయంలో తన మోనార్కిజం ను జగన్ తగ్గించుకుని ఉంటే బాగుండేది. తాను అనుకున్న 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి అనే నినాదం వర్కౌట్ అయ్యేది బహుశా. ఒక డౌట్ ఏంటంటే అసలు వైసీపీకి ఒక పొలిట్ బ్యూరో అంటూ ఉందా అని. టీడీపీలో ఉన్న ఈ వ్యవస్థ ఒక నిర్ణయం తీసుకునే ముందు అందరి అభిప్రాయాలు తీసుకుంటుంది. తప్పో ఒప్పో ఆ మాటకు కట్టుబడి ఉంటుంది. పార్టీ నేతలెవరూ లైన్ తప్పరు. కానీ వైసీపీలో పొలిట్ బ్యూరో సిస్టమ్ ఉందో లేదో కూడా తెలియదు. ఏ విషయం కూడా జగన్ సీనియర్ నేతలతో చర్చించే అలవాటు లేదనేది వైసీపీలోనే ఓ వర్గం వాదన. ఇప్పటికైనా జగన్ దీన్ని గుర్తించి తగిన సలహాలు సూచనలు సీనియర్ల నుంచి తీసుకుంటే బాగుంటుందన్న సూచనలు వినిపిస్తున్నాయి.